మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఇంతవరకు మేము ఉన్నాము అంటే తండ్రి నాయన, తండ్రి నీ యొక్క కృప తండ్రి నాయన, అనేక మంది గతించిపోతున్నారు నాయన ప్రభా. ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచావు అంటే నాయన నీ యొక్క ధన్యత నాయన ప్రభా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృప నాయన ప్రభా. తండ్రి, ఆ యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగా కృప దయచేయండి నాయన ప్రభా. తండ్రి నాయన, ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితంలో దయచేయండి నాయన ప్రభా. నన్ను నీ శిరుసట్ను మరుగుపరచండి నాయన ప్రభా. నీ బుర్రగా నీ సాధనముగా నన్ను వాడుకున్నామని నాయన ప్రభా. మా ప్రభు నేసి నమ్రతమారు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకోసారి చూస్తున్నాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠము. ఎందుకంటే మనం అందరం కూడా ఎక్కడ ప్రత్యక్షం అవుతాం? మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము ప్రత్యక్షం అవుతాం. మనం ఈ లోకంలో ఉండగా మనం జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏవైనా సరే అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా రోమీకి రాసిన పత్రిక చూసినట్లయితే 14వ అధ్యాయము 11-12 వచనం చూడండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఖచ్చితంగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేవారిగా ఉండాలి. ప్రతి నాలుక ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. ప్రియులారా, ప్రతి నాలుక ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. మనం వ్యర్థమైన మాటలకు మన అవకాశం ఇవ్వకుండా మన సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు పిల్లలు. కాబట్టి ప్రతి నాలుగే దేవుడు స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ లోక జీవనము శాశ్వతమా కాదు కదా. ఎంతకాలము జీవిస్తామో మనకి లోకంలో మనకి తెలియదు. ఈ లోకము గతించిపోతుంది, మరి ఈ జీవనము ఉండదు. ఎప్పుడు ఏ నిమిషం ఏమైపోతామో తెలియదు. ఏ విధముగా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఎంతమంది గతించిపోతున్నారో మనం చూస్తూనే, మన కళ్ళ ఎదుట మనం చూస్తూనే ఉన్నాం. అనేక విధములైన ప్రకృతి వైపరీత్యాలు కానీ, మరి భూకంపాలు కానీ రకరకాలుగా సంభవించి అనేక మంది గతించిపోతున్నారు. మరి మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉండగానే. కాబట్టి ప్రియులారా, మరి ఈ లోక జీవనం ఉండదు, క్రియలు మాత్రం మన వెంట వస్తాయి. ఈ యొక్క జీవనము ఉండదు. మనం జీవించినంతకాలము మనం చేసిన క్రియలు మన వెంట వస్తాయి. మనం జీవించినంతకాలం మనం చేసాం చూడండి క్రియలు, అవి చెడ్డవో మంచివో అవి డిసైడ్ చేసేది ఎవరు అంటే మన ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే చెప్పాలి అది నాకు కరెక్ట్ అని మనం అనుకోకూడదు. నేను చేసింది కరెక్ట్ అని మనం అనుకోకూడదు. అది నిర్ణయించేది ఎవరు అంటే ప్రభువు మాత్రమే.
ప్రభువు మాత్రమే. కాబట్టి క్రియలు మాత్రము మన వెంట వస్తాయి. తండ్రి అయిన దేవుడు కనికరము గలవాడు. ఆ తండ్రి బిడ్డలుగా మనమును కనికరం గలవారమై ఉండాలి. మా ప్రభు ఎలాంటి వాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మరి ఆ విధంగానే మనం కూడా కనికరం కలిగి జీవించాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 36-37 వచనంలో ఒకసారి చూడండి. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు ఆయన కనికరం గలవాడై ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా కనికరం కలిగి మనము జీవించాలి. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. కొంతమంది దీనిని ఏం చేస్తారంటే వారి జీవితానికి అన్వయించుకుంటారు. మా ప్రభు కనికరం గలవాడు కదా, మనం ఏం చేసినా పర్వాలేదు, మనల్ని దేవుడు క్షమిస్తాడు అనుకుంటారు. కానీ ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? కనికరం కలిగి మనము జీవించాలి ఇతరుల పట్ల. ఎప్పుడు వారి క్రియలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మనం కూడా కనికరం కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్లు మీరును కనికరం గలవారి ఉండుడి. తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకండి, ఎవరి మీద నేరం మోపవద్దు. అన్యాయంగా ఎవరి మీద మీరు నిందలు వేయవద్దు. అనేక మంది నిందలు వేయడం, అనేక మందిని ఇక్కడ నేను చూసా. కానీ అది బయట మనం పెట్టలేము. అనేక నిందలు, వారితో మంచిగానే ఉంటారు, వారితో బాగానే జీవిస్తూ ఉంటారు, మంచిగానే జీవిస్తారు, కానీ వారి మీద నిందలు వేసేవారిగా ఉన్నారు. ఇది ఎలాంటిది? భయంకరమైన నేరం, ఘోరం. వారితో ఉంటూనే వారి మీద నిందలు మోపుతూ ఉన్నవారు అనేక మంది నేను చూశానండి. కానీ అవి మనము ఎవరు చెప్పగలం? చెప్తే ఏమైపోతుంది? యుద్ధమే కదా, రణరంగం అవుతుంది. కనుక ఈ విధముగా మరి ఇక్కడేమంటున్నా అంటే, తీర్పు తీర్చకునేప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపుకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడుదురు. క్షమించండి. మరి ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇయ్యండి, మీరు ఇవ్వండి. ఎవరికి? అందరికి ఇస్తారా? అందరికీ కాదు. ఇవ్వండి అంటే దిక్కు లేని వారికి, ఏమీ లేని వారికి, అన్నీ ఉన్న వారికి మనం ఇచ్చేవారిగా ఇవ్వలేము. అన్నీ ఉన్నవారికి మనం ఇవ్వలేం. ఎవరికి ఇస్తాం? దిక్కు లేని వారికి, కనీసం తినడానికి ఆహారం లేని వారికి కూడా ఒక రోజు వారికి ఆహారం పెట్టేవారిగా ఉండాలి మనం. కనుక మరి ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అదే లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక. ఇప్పుడు ఇవన్నీ మనం విన్నాం కదా. నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యకుండా, ఇవన్నీ మనం చేయకుండా, క్షమించకుండా, నేరాలు మోపకుండా, మరి ఇవన్నీ మనం చేసినట్లయితే నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా నన్ను పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నారు నన్ను? ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? న్యాయమేనా? మీరు మంచిగా జీవించండి, అప్పుడు దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ప్రభువా అని పిలవటానికి మనకు యోగ్యులమండి. మనం అప్పుడు యోగ్యులం. నువ్వు సరైన జీవనం నువ్వు జీవించినట్లయితే నువ్వు
దేవుడు చెప్పిన అన్నిటి ప్రకారం నువ్వు జీవించినట్లయితే, వాటి ప్రకారం ఆ వాక్యానుసారం నువ్వు జీవించినట్లయితే, అప్పుడు తప్పనిసరిగా నువ్వు ప్రభువా ప్రభువా పిలవడానికి నువ్వు యోగ్యురాలవు. కానీ ఇవన్నీ చేయకుండా ప్రభువా 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 అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు, మీరు ఎందుకు పిలుస్తున్నారు నన్ను అని చెప్పిన మాటలు మనం వినటం లేదే. కనుక మనము చేసే ప్రతి క్రియకు మనం ఏం చేయాలి? మనం చేసే ప్రతి క్రియకు మనం చేయాల్సిందేంటి? లెక్క చెప్పవలెను. లెక్క చెప్పవలెను. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తు ఉంచుకోవాల్సిన మాట. కూర్చున్నా, పడుకున్నా, లేచినా, తిరుగుతున్నా అటు ఇటు ప్రతి క్రైస్తవుడు గుర్తు పెట్టుకోవాల్సిన మాట అండి ఇది. ఎవరికి లెక్క చెప్పాలి? మనం చేసిన ప్రతి క్రియను మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. అదే మత్తయి సువార్త 12:36 మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషుల పలుకు ప్రతి మాటను గురించి విమర్శ దినమున ఏం చేయాలంట? మనము లెక్క చెప్పవలసి ఉండును. లెక్క, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ లెక్కలు కాదండి, లెక్కలు కాదు. మనము చేసే క్రియలకు లెక్క ప్రభువు దగ్గర న్యాయపీఠం ఎదుట మనము లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం. సామెతలు 10:19 చూడండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. విస్తారమైన మాటలు అవసరం లేదు. విస్తారమైన మాటలు ఎందుకండి? మాటలు అవసరమా? విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? అందులో ఏదో ఒక దోషం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకున్నవాడు ఎవరంట? బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకున్నవాడు అంటే నాకెందుకు అని ఎవరితో కలవకుండా, కలిసినా హలో అంటే హలో, బాగున్నారంటే బాగున్నారు, అంతే. ఇక ఎక్కువగా మనం మాట్లాడుకునే అవసరం మనకి లేదు. ఇవన్నీ చెప్పింది ఎవరు? ప్రభు. ఆ దేవాది దేవుడే మనకు తెలియజేస్తున్నాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. అదే చూడండి, యాకోబు పత్రిక 3:5 చూసినట్టయితే, నాలుక కూడా చిన్న అవయవమే. మన అవయవములన్నిటిలో కూడా చిన్న అవయవం ఏది అంటే నాలుకే. ఈ నాలుకే చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుద్దండి. అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు అడవిని తగలబడ్డానికి ఎంత నిప్పు కావాలండి? ఎంత నిప్పు కావాలి? ఒక అగ్గిపుల్ల గీసి సరిపోదు. కాబట్టి కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. అది ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక అగ్నియే. నాలుక ఎలాంటిదంట? అగ్ని అంట. ఇది నాలుక అగ్నియే. కాబట్టి మన నోటి నుండి మాట ఏదైనా జారినా అది ఏమవుతుంది? చాలా. కాబట్టి మనం ఈ యొక్క సొసైటీలో మనం బయట ఉన్నప్పుడు మనం మాటలు తగ్గించుకుని జీవించేవారిగా ఉండాలి. మనం జీవించేవారిగా ఉండాలి. ఇతరులపై నేరం మోపేవారిగా ఉండకూడదు. ఇతరులపై నిందలు మోపేవారిగా ఉండకూడదు. యాకోబు పత్రిక 3:10 ఈ నోటి నుండి ఆశీర్వచనం వస్తుంది. ఇదే నోటి నుండి శాపవచనాలు కూడా పలుకుతున్నాం మనం. ఈ నోటి నుండి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం కదండి. చేస్తున్నామా? ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలు వచ్చినాయి. ఎంత ప్రార్థన చేస్తున్నాం మనము, ఎన్ని పాటలు పాడుతున్నాం మనము, ఎంత ప్రసంగాలు ఇస్తున్నారండి. మరి ఈ నోటితోనే అవన్నీ చేస్తున్నారే. ఈ నోటితోనే మరి ఇంటికి వెళ్ళి ఇంట్లో కాకపోయినా బయట అయినా సరే ఎవరి మీదైనా సరే ఏం చేస్తున్నాం?
శాపవచనాలు పలుకుతున్నాం. ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి, పలుకుతున్నామా లేదా అనేది. ఇంట్లోకి వెళ్ళినా భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు, ఎవరినైనా సరే ఏం చేస్తున్నాం మనము? శాపవచనాలు పలుకుతున్నాం. శాపవచనాలు పలికేవారిగా ఉంటున్నాం. కాబట్టి ఈ నోటి నుండి ఆశీర్వచనము, ఈ నోటి నుండి శాపవచనము బయలువెడను. చూడండి, మనిషి రోజుకి ఎన్ని గంటలు మాట్లాడతాడని తెలుసా? మనిషి రోజు గుర్తుపెట్టుకోండి ఇది. మనిషి రోజుకి 32,000 మాటలు మాట్లాడగలడంట. 32,000 మాటలు మాట్లాడతాడంట. ప్రార్థన చేసిన నాలుగుతోనే ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం మాట్లాడుతామండి మనము? ఈ ప్రార్థన చేస్తున్న పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. మనము ఈ నోటితోనే బూతులు మాట్లాడతాం. బూతులు కూడా వస్తాయి, రావా? బూతులు వస్తాయి. మరి ఇవన్నీ వదిలిపెట్టేసేసి ప్రభా 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 నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని ప్రభా అనడంలో తప్పేమన్నా ఉందా ఆయన అనడంలో? కనుక బూతులు ఎలా మాట్లాడగలము? దేవుడు తుదించిన నాలుగుతోనే శాపవచనాలు ఎలా మాట్లాడగలము? శాపవచనాలు ఎలా పలకగలము? కాబట్టి మనం ఏం చేయాలి? చూడండి, ఒక వేలు నువ్వు ఇతరులను చూపిస్తే నీ వెనుక ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి? 4 వేళ్ళు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. నీవు ఒక్క వేలు ఇతరులను చూపిస్తే 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. చూపిస్తాయా? చూపిస్తాయి. 4 వేళ్ళు చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి భయముతో, భక్తితో మనం ఏం చేయాలి? రక్షణ కొనసాగించాలి. రక్షణ ఎలా వస్తుంది? ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటేనే రక్షణ అనేది మనకు వచ్చేది. ఇవి రోజు బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి ప్రభా 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 అంటే రక్షణ రాదండి. మనకి రక్షణ రాదు. అన్నాడు జక్కయ్య ఎలా మారు మనసు పొందాడు. ఆయనకి రక్షణ దేవుడు ఇచ్చాడు. రక్షణ ఆయనకి వచ్చింది. ఆయన అన్యాయంగా తీసుకున్న దాంట్లోనే 4 వంతులు ఇతరులకు ఇచ్చేశాడు. ఆయనలో ఎంత మారు మనసు కలిగింది. ఆ మారు మనసు అనేది మనలో ఉందా? ఆ మారు మనసు అనేది మనలో ఉన్నదా? కనుక భయముతో, భక్తితో రక్షణ కొనసాగించాలి. మన లోపాలను మనమై గుర్తిస్తే గర్వం పోతుంది. మన లోపాలు మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే మనకి ఏం పోతుందట? గర్వం అనేది పోతుందంట. చాలామంది పాటలు పాడేస్తున్నాం. అబ్బా ప్రసంగాలు నాకన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు లేరు. ఇట్లా ఈ అహంకారం కూడా వద్దు. ఇది కాదు ప్రభు కోరుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పానే, ఇవన్నీ చేసిన తర్వాత అవి చెయ్యాలండి. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు చెప్పినవన్నీ మనము చేసిన తర్వాత, ఆ విధంగా జీవించిన తర్వాత అవి చేస్తే అప్పుడు మీకు రక్షణ వస్తుంది. కాబట్టి మంచి మాటలతో అందరినీ మనం సమకూర్చాలి. అహంకారం మాటలతో అహంకారంతో నువ్వు మాట్లాడితే ఎవరైనా ఎగిరి చేరతారా? అహంకారంతో నువ్వు మాట్లాడితే ఎవరన్నా నీ దగ్గరికి చేరతారా? వాళ్ళెంత, వీళ్ళెంత అని అంటే ఎవరన్నా ఎగిరి చేరతారా? చేరరు. మంచి మాటలతో నువ్వేం చేయాలి? దగ్గరికి చేర్చుకోవాలి. అందరినీ మంచి మాటలతో దగ్గరికి చేర్చుకునేవారిగా ఉండాలి. ప్రియులారా, కాబట్టి మరి మన మాట తీరే మన జీవితాన్ని ఏం చేస్తుంది? శాసిస్తుంది. జాగ్రత్త. మన మాట తీరే మనల్ని ఏం చేస్తుంది? శాసిస్తుంది. కనుక ఒకే ఒక్క మాటతో జీవితం ఏమైపోతుంది? తారుమారైపోతుంది. ఒకే మాటతో ఏమైపోతుంది? మన జీవితం ఏమైపోతుంది? తారుమారైపోతుంది ప్రియులారా. కాబట్టి ఇలాగ జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎలా? ఎవరిపైన మన నిందలు మోపొద్దు, మీరు క్షమించండి, ఇచ్చేవారిగా ఉండండి,
ఇవన్నీ చేసేవారిగా ఉండమని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇవి చేసిన తర్వాత అందులో మనం ఎదగగలం, ఆత్మీయ భక్తిలో మనము ఎదగగలం ప్రియులారా. కాబట్టి ఈ విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధముగా మరి జీవిద్దామా? ఈ విధంగా జీవించడం కష్టమే కానీ కాకపోతే గ్రాడ్యువల్గా నెమ్మదిగా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకునేవారిగా ఉండాలి ప్రియులారా. ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. నాయన మరి క్రీస్తు న్యాయపీఠం అనే అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. నిజమే తండ్రి, ఈ లోకంలో మేము చేసిన క్రియలను బట్టి మంచివైనా సరే చెడ్డవైనా సరే నాయన ప్రభా నీ యొక్క న్యాయపీఠం మీద మేము ప్రత్యక్షం కావాలి అని మీరు తెలియజేసి ఉన్నారు నాయన ప్రభా. కాబట్టి నాయన తండ్రి, మేము జాగ్రత్తగా జీవిస్తూ నాయన భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉంటూ మీరు చెప్పిన మాటలు మీ ఈ వాక్యానుసారంగా మీరు జీవించేవారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం నాయన ప్రభా. తండ్రి, ఆ విధంగా జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించండి. మీ సహాయం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యం విని ఆ వాక్యానుసారంగా వారు జీవించాలని మరి మీరు కోరుకుంటున్నారు తండ్రి నాయన. కాబట్టి ప్రతి ఒక్కరం అందరము ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్.